ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే మనం ఇల్లు చిన్నగా ఉందని పెద్దగా కట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, గదుల సంఖ్య ఎక్కువ అవుతుంది, కానీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గిపోతుంది. అలానే ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కూడా కోల్పోతాం. అలాగే మనస్సులో కోరికలు పెరిగే కొద్దీ ఆనందంగా గడిపే అవకాశాన్ని కూడా కోల్పోతాం మిత్రమా. ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రీగా తిరగలేము. అటు పోతే ఇది దాకుతుంది, ఇటు పోతే అది దాకుతుంది. శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా. అలానే మన ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు గదులన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఆ గదులను చూసుకుంటూనే ఉండాల్సింది తప్ప, మనకు అంటే వస్తువులు ఎక్కువైతేనేమో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది, మనుషులు లేకపోతేనేమో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది. ఇదే కంపారిజన్. కాబట్టి మనకేంటిదంటే ఇంట్లో వస్తువులు తక్కువగా ఉండాలి, కానీ ఇంట్లో మనుషులు అంటే కుటుంబ సభ్యుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటేనే మనం ఆనందంగా ఉండి ఎక్కువ కాలం జీవించగలుగుతాం మిత్రం.